ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు బండి సంజయ్. అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. తన దగ్గర ఉన్న కీలక ఆధారాలన్నీ సిట్టుకు సమర్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల లిస్టులో తమ పేర్లు పెట్టి ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు అటెండ్ అయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నెల రోజుల క్రితమే సిట్కు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది సంజయ్. పార్లమెంటు సమావేశాలు ఉండటంతో కొంత గడువు కోరారు. దీంతో ఇవాళ రావాలని సూచించింది సిట్. హైదరాబాద్ దిల్కుషా గెస్ట్ హౌస్ లో సంజయ్ వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు 2 గంటల పాటు బండి సంజయ్ వాంగ్మూలం రికార్డు చేశారు అధికారులు. తన దగ్గర ఉన్న కీలక ఆధారాలన్నీ సిట్కు అప్పగించారు. అంతకుముందు ఖైరతాబాద్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా దిల్కుషాకు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, తన ఫోన్లే ఎక్కువగా ట్యాపింగ్ చేసిందని విమర్శించారు. మావోయిస్టుల లిస్టులో తమ పేర్లు పెట్టి ట్యాపింగ్ చేశారని ఫైర్ అయ్యారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, పని మనుషుల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలు, సమాచారం సిట్ అధికారులకు ఇచ్చానని చెప్పారు సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాప్ చేశారు. నా ఫోన్ కాలను టాప్ చేశారు అత్యధికంగా. ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము నా కుటుంబ సభ్యుల ఫోన్ టాప్ చేశారు. నా ఫోను, నా కుటుంబ సభ్యులది, లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ, నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. రాహుల్ పీఎం అయ్యేది లేదు, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని విమర్శించారు. లోకల్ బాడీ ఎన్నికలలో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరో 6 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని అన్నారు రామచంద్రారావు. ఈ యొక్క పర్యటనలో ఇప్పటికే నేను 16 జిల్లాలు తిరిగాను. 16 జిల్లాలో కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ 2 ప్రాంతాల్లో నేను తిరిగాను. రెండింటిలో కూడా మాకు మళ్ళీ బలం బాగా పెరిగినట్టు మాకు కనబడుతుంది. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా వేరే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచే వాళ్ళు నిజ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు. రేపు 10వ తారీఖు గువ్వల బాలరాజు పార్టీలో చేరుతూ ఉన్నారు. మరి వారితో పాటు వారి యొక్క సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కొంతమంది చేరుతారు. అదేవిధంగా కొంతమంది 5-6 మంది ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు మాతోని టచ్లో ఉన్నారు. వాళ్ళు కూడా సమయం బట్టి జాయిన్ అవుతుందని చెప్తున్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో రామచంద్రారావును కలిశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. 10న ఉదయం 10 గంటలకు కాషాయం కండువా కప్పుకోనున్నారు. బీజేపీ మంచి విధానాలతో ముందుకెళ్తుండడంతోనే కమలం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు గువ్వల.